హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ రామలింగపురంలోని ముత్యాలపాలెం విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ గ్రీనరీతో పాటు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా అయితే చేస్తున్నారు. మన ముత్యాలపాలెంలో ఎప్పటి నుంచి బొమ్మ పెడుతున్నారన్న? మేము చిన్నప్పటి నుంచి పెడుతున్నారు తమ్ముడు. ఆనవాయితీగా పెట్టుకుంటూ వస్తున్నారు. తర్వాత మేము స్టార్ట్ చేసాం. కాదన్న, కాదు ముత్యాలపాలెంలో చాలా రిలీజన్లు ఉంటాయి. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయాలి. అందరు సపోర్ట్ చేస్తే ఈసారి ఇంకా నీట్గా బాగా చేయగలం. కాదు, మామూలుగా అయితే ప్రతిసారి మనం డెకరేషన్ ఇంత లాభం ఎప్పుడు చేయలా. చందా ఏమో తక్కువ వచ్చింది అంటున్నారు, కానీ గ్రీనరీ ముందు ఇంకో బొమ్మ, బయట సెటప్, ఇక్కడ కూడా గ్రీనరీ చాలా ఉంది. ఎలా? కొంతమంది సహకారంతో చేయగలుగుతున్నాం. తర్వాత మాలో మేము కొంతమంది వేసుకొని మేము చేస్తున్నాం. ఇంకా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నా? ఎన్ని రోజులు పెడుతున్నారు బొమ్మ? 7 రోజులు బొమ్మ పెడతాము. రేపు 4 వినాయక చవితి నుంచి 4వ రోజు వచ్చి పల్లకి సేవ చేస్తాం. ఇప్పుడు దాకా ఎవరు చేయలే ఆ విధంగా మనం స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా. సాయిబాబు గుళ్ళు దేవుడిని ఎలా ఊరేగిస్తారో అలా మా ముత్యాలపాలెంలో ప్రతి సందుకి ప్రతి ఇంటికాడికి పల్లకి సేవ వెళ్తుంది ఈసారి. అంటే బొమ్మ పూర్తిగా తిరగదు అనమాట, 2 సందుల్లో తిరుగుతుంది. మిగతా సందులో ఇది అవ్వకుండా అన్ని సందుల్లో మనం తిప్పుతున్నాం. ఇంకోటి ఏంటంటే అన్న, నెక్స్ట్ కార్యక్రమాలు ఇంకా ఈ పల్లకి సేవ కాకుండా ఇంకా అన్నదానాలు ఏమన్నా ఉన్నాయా? 2 రోజులు అన్నదానం. అంటే మామూలుగా అయితే అందరూ ఒక రోజు పెడతారు, ఈ సైడ్ మనం 2 రోజులు పెడుతున్నాం. 2 రోజులు అన్నదానం పెడుతున్నాము. ఒకరోజు పల్లకి సేవ, ఇంటింటి ప్రసాదము, లాస్ట్ రోజు తెనాలి బ్యాండు, కాణిపాకం సపరేట్ లడ్డు తెప్పించాం ప్రతి ఇంటికి. ఈసారి బొమ్మ ఎంత ఖర్చు అయిందన్న? బొమ్మ 45,000 అయింది. 45,000 మొత్తం. మామూలుగా అయితే ఈసారి మామూలుగా అన్న చెప్పే విధానం ఏంటంటే, కొంతమంది సపోర్ట్ కానీ ఇస్తే, ఇంకొంతమంది సపోర్ట్ కానీ ఇస్తే ఇప్పుడు చేసే విధానంగా కాకుండా ఇంకా మంచిగా ఇంకా గొప్పగా చేస్తారని చెప్తున్నాడు. అంతే కదన్న? అంతే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూసారు కదా, మన ముత్యాలపాలెంలో విగ్రహాలు ఎంత అంటే చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎకో ఫ్రెండ్లీగా చాలా అంటే చాలా చెట్లు కూడా నాటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ మాటల్లో చెప్పాలంటే మాకు ఇచ్చే సపోర్ట్ సరిపోవట్లేదు, ఇంకొంచెం సపోర్ట్గా ఉంటే ఇంకా దీనికి మించి ఇంకా బాగా చేస్తాం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తామని అన్నల మాటల్లోనే తెలిసారు. కాబట్టి ఇంకా ఇక్కడ ముత్యాలపాలెంకి వచ్చి ఎవరైనా ఆశీస్సులు తీసుకోకపోతే ఇక్కడ వినాయక విగ్రహం దగ్గరికి వచ్చేసి ఆశీస్సులు అయితే తీసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఉంటా. Bye bye.